కడియం మండలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని గ్రామస్తులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మురమండ అంబేద్కర్ కమిటీ మంగళవారం ధర్నా నిర్వహించింది. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిర్వహించిన ఈ ధర్నాకు బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆందోళనకారులు వడ్డీ ప్రకాశం, ముంగమూరి చిన్నబాబు, ఎంపీటీసీ మెల్లిమి గంగరాజు, తాళూరు శేషుబాబు, గొల్లపల్లి సత్యనారాయణ, పులిదిండి సత్యనారాయణ, సత్యాల వెంకటస్వామి, గాడి అచ్యుత్, అంబేద్కర్ యూత్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్టాల విజయకుమార్, ఎంపీటీసీ మెల్లిమి గంగరాజు, ప్రముఖ న్యాయవాది పరమట గణేశ్వరరావు, మురమండ బీఎస్పీ నాయకులు ముంగమూరి చిన్నబాబు మాట్లాడారు. మురమండ గ్రామంలో కళ్యాణ మండపం అన్ని వర్గాల వారికి పెళ్లిలకు ఇస్తూ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్లు పెళ్లి చేసుకోకూడదని తాళాలు వేసేసి ఇబ్బంది పెట్టడం దారుణమని పేర్కొన్నారు. మురమండ కళ్యాణ మండపం పంచాయతీ ఆండ్వర్లోనే ఉండాలి. మురమల్ల 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 కళ్యాణ మండపం పంచాయతీ ఆండ్వర్లోనే ఉండాలి. అన్ని కులస్తులకి కళ్యాణ మండపం ఇవ్వాలి. అన్ని కులస్తులకి కళ్యాణ మండపం ఇవ్వాలి. అన్ని కులస్తులకి కళ్యాణ మండపం ఇవ్వాలి. మండలో మరి కళ్యాణ మండపం విషయంలో మరి గ్రామస్తులందరూ కూడా మరి ఆ విషయాన్ని, అక్కడ జరిగిన విషయాన్ని మరి బహుజన్ సమాజ్ పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ గతంలో అక్కడ ప్రభుత్వ నిధులతో అక్కడ కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత ఆ స్థలం కూడా ప్రభుత్వానికి, ఆ నిర్మాణం కూడా ప్రభుత్వ ఖర్చులతోటి, ప్రభుత్వ నిధులతోటి ఆ కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి చౌదరీస్ దాన్ని కబ్జా చేసి వాళ్లే అనాథరేయుడిగా నడిపిస్తూ మరి ఎస్సీ ఎస్టీలకి ఇవ్వకుండా వివక్షత చూపించేవారు. అప్పుడు అక్కడ గ్రామస్తులందరూ కూడా మరి ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి కళ్యాణ మండపాన్ని మరి ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వరు అని ఒక విన్నపం చేసిన తర్వాత మరి పంచాయతీ వారు దాన్ని మరి 2023లో అది హ్యాండ్ ఓవర్ చేసుకుని అన్ని వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా మరి అది అక్కడ ఆ కళ్యాణ మండపం ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మొన్న ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి ఒక అతను వాళ్ళ ఫంక్షన్ చేసుకుంటుంటే పంచాయతీకి అమౌంట్ కట్టి, బ్యాంకులో అమౌంట్ కడతారు, పంచాయతీ కూడా కట్టరు, పంచాయతీ అకౌంట్ ఉంటుంది, పంచాయతీకి అకౌంట్ కడితే అక్కడ కొంతమంది ఒక సుమారు 20 మంది మరి అగ్ర కులానికి చెందినటువంటి కొంతమంది వీళ్ళని అక్కడ ఫంక్షన్ చేయించుకోకుండా మరి వాళ్ళందరినీ బయటికి నెంటేసి మరి ఆ కళ్యాణ మండపానికి తాళాలు వేయటం జరిగిందని తర్వాత వీళ్ళందరూ కూడా మరి పంచాయతీ దృష్టికి తీసుకెళ్తే పంచాయతీ ఒక తీర్మానం పెట్టడం జరిగింది. ఎందుకంటే అది మళ్ళీ కమ్మ కులస్తులకే ఇచ్చేయాలని వాళ్ళు ఒక తీర్మానం పెట్టిస్తే వాళ్ళందరూ కూడా అక్కడ పంచాయతీ మెంబర్స్ అందరూ కూడా మొత్తం అది పంచాయతీ హ్యాండ్ ఓవర్ లోనే ఉండాలి, గ్రామస్తులందరికీ అన్ని కులస్తులకు కూడా ఇవ్వాలని ఒక తీర్మానం చేశారు. మొన్న రీసెంట్ గా ఒక వారం క్రితం తీర్మానం జరిగితే ఆ తీర్మానం తప్పని బలవంతంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఆ తీర్మానం మీద బలవంతంగా సంతకాలు పెట్టించారని మరి లోకల్ ఎమ్మెల్యే గారు దాని మీద విచారణ చేయమని పెడితే వేళ విచారణ జరిగింది. ఈ విచారణ జరిగింది, డిఎల్పిఓ గారు వేళ విచారణ జరిపారు. మరి అక్కడ విచారణ ఏం జరిగిందో తెలీదు. అయితే మా డిమాండ్, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మా డిమాండ్ ఏంటంటే మరి అక్కడ అందరూ కూడా నెగ్గించారు. సుమారు 70,000 మంది, 70,000 మెజారిటీతో అక్కడ ఎమ్మెల్యేగా మరి బుచ్చి చౌదరి గారిని నెగ్గించడం జరిగింది. ఆయన చొరవ తీసుకుని ఏదైతే కళ్యాణ మండపం ఉందో
అది ప్రభుత్వం దృష్టిలో అంటే పంచాయతీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచి అన్ని కులస్తులకి ఇవ్వాలి, అన్ని కులస్తులకి పంచాయతీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచి ఆ కళ్యాణ మండపం ఏదైనా ఫంక్షన్ జరిగితే అన్ని కులస్తులకు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో అది ఒక్క కులానికి ఇస్తే మాత్రం తీవ్రమైనటువంటి ఉద్యమం చేస్తామని, ఇది పెద్దది కాకుండా దీన్ని చొరవ తీసుకుని లోకల్ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం. మీడియా మిత్రులకు అందరికి కూడా మా అంబేద్కర్ కమిటీ తరఫున జైభీములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మాది కడియం మండలం మురమండ గ్రామం అండి. మా యొక్క గ్రామంలో మేము దళితులుగా వివక్షకు గురవుతున్నాం. ఎంచేతనగా 2007లో ఒక కళ్యాణ మండపం చెరుకూరు రుక్ని కళ్యాణ మండపం నిర్మాణం జరిగింది. అది ఓసీలో ఉన్నది. దానికి సంబంధించిన ల్యాండ్ పంచాయతీది. దానికి సంబంధించిన ట్యాక్స్ ఇంటి పన్ను ఉందండి, 0 ట్యాక్స్ పడుతుంది. పంచాయతీ మీటర్లు 3 ఉన్నాయి, 3 కూడా పంచాయతీదే. అంతేకాకుండా ఎంపీ ల్యాండ్స్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యే, ఎంపీటీసీ, సర్పంచ్ నిధులతో ఆ కళ్యాణ మండపం నిర్మాణం జరిగిందండి. ఆ యొక్క నిర్మాణం కొరకు జరిగిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ బోర్డు ఆధీనంలో ఉన్న కళ్యాణ మండపాన్ని కొంతమంది కమ్మవారు జై శ్రీరామ్ కమ్మ కాకతీయ కళ్యాణ మండపం కింద తీర్మానం చేసి ఇమ్మన్నారు. అందులో గ్రామంలో గ్రామ సభ జరిగింది. గతంలో గ్రామ సభ జరిగింది, గ్రామ సభ ఆమోదించింది, పంచాయతీ బోర్డు ఆమోదించింది. రీసెంట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత మన 5వ తారీఖు మళ్ళీ పంచాయతీ తీర్మానం పెట్టమని కాకతీయ కమ్మ సంఘం కింద తీర్మానం చేసి ఇమ్మన్నారు. అందులో 8 మంది సభ్యులు అన్ని కులాలకి అన్ని వర్గాల వారికి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన కుదరదని రాజకీయంగా ఒత్తిడి చేస్తూ పంచాయతీ సెక్రటరీని, గ్రామంలో ఉన్న మా దళితులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై గవర్నమెంట్ వారు అలాగే నిన్న కలెక్టర్ మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది, ఎంపీడీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దయచేసి మురమండలో ఉన్న దళితులు అందరికీ కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మా డిమాండ్ అన్ని వర్గాల వారికి ఇవ్వాలని మా డిమాండ్ అండి. కమ్యూనిటీ ఎస్సీ వాళ్ళకి ఉన్నట్టున్నారు, అన్ని వర్గాలకి అలాగే ఉన్నా ఎస్సీ వాళ్ళకి అది పోరాటానికి బహుజన సమాజ్ పార్టీ తరఫున తురువర్జన తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 2 నెలల ఉందో లేదో అప్పుడే అక్కడ మురమండ గ్రామంలో ఒక ఎఫెక్ట్ చూపుతూ ఒక కళ్యాణ మండపంలో అన్ని వర్గాలు మ్యారేజ్ పెళ్లి చేసుకుని ఉంటే ఈ మధ్యలో ఒక ఎస్టీ వర్గాన్ని పెళ్లి చేసుకుంటే ఇక్కడ ఎస్టీలు పెళ్లి చేసుకోకూడదని చెప్పేసి ఆ పెళ్లిని ఆపేసి చౌదరీలు చాలా తాళాలు వేసేసి చౌదరీలు దాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అక్కడ ఇదివరకు గ్రామ పంచాయతీలో ఉన్న కమిటీలని ఆ కళ్యాణ మండపాన్ని ఈరోజు కమ్మ కులస్తుల ఆధీనంలోకి ఇవ్వాలని చెప్పేసి పంచాయతీ ఆఫీసులను కూడా ఇబ్బంది పెట్టి పంచాయతీలో నెంబర్లో తీర్మానం పెట్టి అక్కడ అన్ని కులాలకు ఇవ్వాలని తీర్మానం చేస్తే అక్కడ పంచాయతీ ఆఫీసులను కూడా ఇబ్బంది పెట్టి మేము శాసిస్తున్నాం, మేము చేస్తున్నాం అని చెప్పేసి అధికారంలోని వీరెగట్టే జగన్మోహన్ రెడ్డికి ఏది తెలియజేసామో చంద్రబాబు నాయుడు కూడా అదే హెచ్చరిక చేస్తున్నాం. బుచ్చి చౌదరి గారు చాలా సీరియస్ గా చెప్తున్నాం. చౌదరి గారు మేము చూసుకుంటామని చెప్తే వాగ్దానం మాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు గ్రామస్తులు, గ్రామంలో చౌదరులు. మీరు అయ్యా ఎమ్మెల్యే గారు, అన్ని వర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు, మీ పేరు చెప్పుకుని గ్రామంలో ఇక్కడ పెత్తనం జలాసి ఆ కళ్యాణ మండపం మీద పెత్తనం జలాసి చూస్తారు. ఆ కళ్యాణ మండపం ఏదైతే పంచాయతీ తీర్మానం చేసిందో అన్ని వర్గాలను కూడా పెళ్లి చేసుకునే ఏర్పాటు చేసే మార్గాన్ని పంచాయతీ గ్రామం చూడాలని చెప్పేసి ఎవరైతే ఈ కులపిష చేస్తారో వాళ్ళ మీద గ్రామంలో ఆలోచించి త్వరలో ఎస్ఎస్సీ కేసు కూడా ఫైల్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుని చేయక మేము పూర్తి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ గ్రామస్తులు చేస్తున్న ఉద్యమానికి పూర్తి సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జేబీ 2002లో స్టోన్ వేసారండి కళ్యాణ మండపం అని. 2002లో స్టోన్ వేసి దాన్ని స్టార్ట్ చేశారు. 2007కి కంప్లీట్ అయింది. దాని నుంచి ఎంపీ ల్యాండ్స్ అని అన్ని గవర్నమెంట్ నిధులు చాలా 90 లక్షల దాకా పెట్టి దాన్ని ఖర్చు పెట్టి దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అయితే వారు 2007 నుంచి మొన్న 2023 వరకు వాళ్ళే మెయింటైన్ చేసుకున్నారు. అయితే వచ్చిన డబ్బు ఏ అయితే 30 లక్షలు 20 లక్షలు వచ్చాయి, అవి అవకతవకలు జరిగినప్పుడు ఏళ్ళకు గొడవ రావటం వల్ల ఇది మంద కాదు, ఇది పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఒక ఆవిడ
కంప్లైంట్ ఇవ్వడం వల్ల మొగలపు సూర్యవతి కంప్లైంట్ ఇవ్వడం వల్ల పంచాయతీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకుని పంచాయతీరాజ్ కమిషనర్ గారు వచ్చారు. అందరూ వచ్చి దాన్ని విచారణ చేసి పంచాయతీకి అప్పచెప్పడం జరిగిందండి. పంచాయతీకి అప్పచెప్పిన తర్వాత ఈ 1.5 year వాళ్ళు ఒక 5 లక్షలు పోగేయటం జరిగింది. దాన్ని డెవలప్ చేసి ఏసీలు అయ్యేసి డెవలప్ చేయడం జరిగింది. అంతా బాగానుంది. అయితే ఈ మధ్యలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళి వాళ్ళు దౌర్జన్యంగా దాన్ని బద్దలు కొట్టడం, ఆ తాళాలు అవి తీసేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని మేము ఎవరికి ఇచ్చే పని లేదు, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వమని అక్కడ ఎస్టీ పెళ్లి జరుగుతుంది మన్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి బియ్యాలు అన్ని పాడు చేసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. మాకు ఏమనంటున్నారు, పంచాయతీ తీర్మానం జరిగినా కూడా వాళ్ళు ఇంకా దౌర్జన్యంగా ఎవరో రాజకీయంగా అనుభవం తీసుకుని మరి ఈ రకమైన వాళ్ళ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వమని తీసుకురావడం అది మాకు బాధగా ఉంది. అది వివక్షగా భావిస్తున్నాం. రేపు పొద్దున్న ఈ వివక్ష కొనసాగితే రేపు పొద్దున్న మమ్మల్ని రోడ్డు మీద రానిచ్చే పరిస్థితి కూడా ఉండదు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు ముంగుమూరి శనిబాబు, బీఎస్పీ పార్టీ.